జై శ్రీరామ్ అంటే ఓ ఉద్వేగం, మాటల్లో చెప్పలేని ధైర్యం, తెలియని అండ, ఆపద అంటే రక్షించే కొండంత అండ, భక్తుల కోరిక కోరుకుంటే వెంటనే సిద్ధింపజేసే ఓ నమ్మకం. అలాంటి శ్రీరాముని ఆలయ నిర్మాణం కోసం ఓ వృద్ధురాలు 30 ఏళ్లుగా కఠోర దీక్ష చేపట్టింది. ఆమె భక్తికి మెచ్చిన శ్రీరాముడు ఆ వృద్ధురాలి కోరిక నెరవేర్చాడు. ప్రధాని నరేంద్ర మోదీ రూపంలో అయోధ్యలో ఏకంగా తన గుడినే నిర్మించుకునే విధంగా చేశాడు. ఇదేంటి, ఓ వృద్ధురాలి కోరికకు ఆ శ్రీరాముడు కరిగిపోవడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. మరి గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. జార్ఖండ్లోని ధన్బాద్కు చెందిన సరస్వతి దేవి అగర్వాల్ అనే ఓ మహిళ 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేసిన రోజునే మౌన వ్రతంలోకి వెళ్ళింది. అయోధ్యలో రామాలయం కట్టిన రోజునే తన మౌన వ్రతాన్ని వీడుతానని ఆమె అదే సంవత్సరంలో ప్రతిజ్ఞ పూనింది. మౌన మాతగా పేరుగాంచిన సరస్వతీదేవి తమ కుటుంబ సభ్యులతో కేవలం సంకేతాల్లో కమ్యూనికేట్ చేసేది. కొన్ని సందర్భాల్లో ఆమె పేపర్పై పెద్ద పెద్ద వ్యాఖ్యలు రాసి ఇచ్చేది. అయితే 2020 వరకు 24 గంటల్లో కేవలం మధ్యాహ్నం 1 గంట మాత్రమే ఇంట్లో వాళ్లతో మాట్లాడేది. అయితే 2020లో ప్రధాని మోదీ అయోధ్య మందిరం కోసం శంకుస్థాపన చేసిన నాటి నుంచి ఆమె రోజంతా మౌనంగా ఉండడం ప్రారంభించింది. అయోధ్యలో రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజే తాను మౌన వ్రతాన్ని వీడుతానని అనుకుంది. బాలరాముని ఆలయ నిర్మాణం పూర్తయిన తరువాత జనవరి 22వ తేదీన జరిగిన బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో 85 ఏళ్ల సరస్వతీదేవి అగర్వాల్ దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆమె తన మౌన వ్రతాన్ని వీడారు. అయితే ప్రాణ ప్రతిష్ఠ సందర్భంలో సరస్వతీదేవి అగర్వాల్కు కూడా ఆహ్వానం అందింది. ఆమె అయోధ్యకు రైల్లో వెళ్లినట్టు ఆమె కుమారుడు 55 ఏళ్ల హరేరామ్ అగర్వాల్ తెలిపారు. బాలరాముని దర్శించుకున్న అనంతరం జనవరి 22వ తేదీ ఆమె మౌన వ్రతాన్ని వీడారు. ఆలయం మొత్తం తిరిగి చూసిన సరస్వతీదేవి అగర్వాల్ జై శ్రీరామ్ అంటూ తన మౌన వ్రతాన్ని వీడింది.